జై అమలాంబా శ్రీమతి ఘంటికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మ నేను శ్రీధర శివరామదీక్షకు సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై అస్మద్గురు సమారంభం శ్రీకృష్ణ సాందీపం మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపర అమల సుభద్రాంబ స్వగురు పరమగురు పరమేష్ఠి గురు నిజ గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తన్నమామి అమలాంబ శ్రీమతి ఘంటికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. నమస్కారం సమర్పయామి. జై గురుదేవ. భద్రాద్రి రామ శతకం కంటిన్యూ చేసుకుందామండి. సృష్టికి పూర్వం సృష్టి ఉన్నప్పుడు సృష్టి అంతం నందు కూడా నిలిచి ఉన్నది ఏదైతే ఉందో అదే కేవలం అనే పరిపూర్ణం అని తెలుసుకున్నాం. ఇంకా దాని గురించి వివరణగా కొన్ని పద్యాలు ఉన్నాయండి. భద్రాద్రి రామ శతకం. సగుణ నిర్గుణములు సదసత్తులను నిరాకార సాకారములు కానిదేదో. సగుణ నిర్గుణములు సదసత్తులను నిరాకార సాకారములు కానిదేదో. క్షేత్రజ్ఞ క్షేత్రములు జీవ జంగంబులు కారణ కార్యంబులను గానిదేదో. పాప పుణ్యంబులు బంధ మోక్షంబులు జ్ఞాన కర్మంబులు గానిదేదో. క్షరమక్షరంబులు సత్యమసత్యంబులు ఖండమఖండంబులు గానిదేదో. రాకపోకలు జపంగ రానిదేదో. నదియు కేవల పరిపూర్ణమనగనొప్పు. రమ్యగుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాత్మ. జై సద్గురు ప్రేమ్ మహారాజ్. శ్రీధర శివరామదీక్ష సద్గురు ప్రేమ్ మహారాజ్. సగుణ నిర్గుణములు. సగుణం అంటే ఏంటి, నిర్గుణం అంటే ఏంటి, ఇవి రెండు తెలియాలి కదా. సగుణ నిర్గుణాలు అంటే తెలియాలంటే సగుణం అంటే సాకార ప్రపంచం, నిర్గుణం అంటే నిరాకారం. ఈ సాకారం నిరాకారం కూడా ఎరుక లక్షణమే. ఈ రెండు కానిది ఏదైతే ఉందో అది కేవలాత్మ పరిపూర్ణం. సగుణ నిర్గుణములు కానిది సదసత్తులు. సత్తు అసత్తు. సత్ అంటే భగవత్ స్వరూపం, అసత్ అంటే జగత్తు. ఈ సత్తు అసత్తు రెండు కానిది, రెండు ఏకమై రెండు లేని నిజస్థితి ఏదైతే ఉందో, సృష్టికి పూర్వం ఉన్న స్థితి ఏదైతే ఉందో అది సదసత్తులు కానిది. సాకార నిరాకారంలో క్షేత్రజ్ఞులు. క్షేత్రజ్ఞులు అంటే క్షేత్రము అంటే శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే శరీరంలోనే ఆత్మ. ఈ రెండు కానిది. జీవజంగంబులు అంటే జీవజంగంబులు కానిది. కారణ కార్యములు. ఏదైనా కార్యం జరగాలి అంటే దానికి ఒక కారణం నిర్ణయించబడి ఉంటుంది. ఆ కార్యకారణాలు రెండు కానిది. పాపపుణ్యంబులు. పాపము పుణ్యము జనన మరణాలకి మరి ఏంటంటే మూలం పాపపుణ్య కర్మఫలం. ఈ పాపపుణ్య కర్మఫలం వల్ల జన్మలెత్తుతున్నాము. ఆ పూర్వజన్మ తెచ్చుకున్న సంచితము అనుభవిస్తున్నాము. ఆగామి సంచితము ప్రారంభము అంటారు. ఆగామి జన్మకి మనం తెచ్చుకున్నది అనుభవిస్తున్నాము, ప్రారంభం అనుభవిస్తున్నాం. ఆగామి తెచ్చుకున్న కర్మ సంచితం ఇక్కడి నుంచి మనం మోసుకెళ్ళడం అంటే ఏదో బస్తా బేబస్తా భోజనం వేసుకుని మోసుకెళ్ళేది కాదు. కర్మఫలం అనేది అది సూక్ష్మంగా ఉంటుంది, కంటికి కనపడదు. ఫలం మాత్రం అనుభవించేటప్పుడు చాలా భారంగా ఉంటుంది. కర్మఫలం జన్మ ఎత్తి అనుభవించేటప్పుడు ఆ కర్మఫలం మోసుకెళ్ళేది చాలా సూక్ష్మంగా. అసలు ఆత్మే సూక్ష్మం కదా, దానికి కర్మఫలం తీసుకెళ్ళడం ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. లేదా అంటే ఉంది, అదే జన్మకు కారణం అవుతుంది. ఆ జన్మలో సుఖ దుఃఖాలకు కారణం ఆ కర్మఫలాలే. ఎంతో పాపకర్మ చేసిన వాళ్ళకి కష్టాలు వస్తూ ఉంటాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తుంటాయి, రోగాలు వస్తుంటాయి.
నేనేం పాపం చేశాను ఈ జన్మలో, నేను ఎవరికి తెలిసి చీమకు కూడా అపకారం చేయలేదు కదా అంటారు. అది గత జన్మ సుకృతం, ఇప్పుడుది కాదు. ఇప్పుడుది ఎంత పుణ్యాలు చేసినా ఇప్పుడు అనుభవంలోకి రాదు వాళ్ళకి. ఎందుకంటే ఇది మోసుకెళ్ళి మళ్ళీ జన్మకి అది ఉత్తమ గతులకి ఇస్తుంది, కర్మఫల ప్రాప్తి. అది ఎరుకను నమ్మి ఉన్న వాళ్ళకి, ఎరుకను విడిచిన ఉన్న వాళ్ళకి పాపం లేదు, పుణ్యం లేదు, శరీరం లేదు, ఆత్మ లేదు. ఈ జగత్తు లేదు. నేనుంటే నాకు జగత్తు ఉంటుంది, నాకు సర్వం ఉంటుంది. నేను లేనప్పుడు నాకు ఏది లేదు. ఉన్నది పరిపూర్ణం, లేనిది ఎరుక. ఈ ఎరుకని గురువు ముఖత తెలుసుకొని, ఎలా విడిచే విధానం తెలుసుకుని, ఆ అహం రహిత స్థితి, నేను లేని స్థితిలో ఉన్నప్పుడు నాకు ఏది లేదు కదా, ఆ విధానం తెలుసుకోవడం కోసం ఈ పూర్ణ బోధ, అసలు బోధ అంతా నిండా బ్రహ్మస్వరూపాన్ని దర్శించి ఈ నేను అనే అహం ఎక్కడా లేకుండా చేసుకునే విధానాన్ని గురువు గారి ద్వారా తెలుసుకుని ఆ మార్గంలో నడవడమే. శిష్యుడిగా మనం గురు సేవ చేసే విధానం ఏంటంటే ఎరుకలేని స్థితిలో ఉండడమే, ఎరుకను విడిచి ఉండడమే. ఏ సేవలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని ఉపాధ్యాతాలు ఎన్ని చెప్పినా ఇవన్నీ కూడా ఎరుకతోటి చేసేవి. ఎరుక లేని స్థితి గురించి తెలియజేయడం కోసం ఇవన్నీ ఉపయోగించుకుంటాం. ఎరుక లేని స్థితిలోకి వెళ్ళాక ఆ స్థితిలో ఉండడమే గురు సేవ చేయడం. గురు శిష్య రహితం. శిష్యుడు మేల్కొని గురువుని మేల్కొల్పమని పాఠ్యంలో వస్తుందిగా, మళ్ళీ మనం ముందు ఉచ్చరించుకుంటాం. శిష్యుడు మేల్కొంటే గురువు మేల్కొన్నట్టు. గురువు మేల్కొనకపోతే శిష్యుడు మేల్కొనకపోతే గురువు మేల్కొన్నట్టు కాదు. ఈ శిష్యుడిని వాడు తరింపు చేయడం కోసం గురువు ఉండాలి కదా. అందుకని శిష్యుడు తరిస్తేనే గురువు తరిస్తాడు. స్థితిలో మీరు మేల్కొని నన్ను మేల్కొనపడి అంటాడు. పద్యం ముందు వస్తుంది, నేర్చుకున్నాం. ఈ అహం రహిత స్థితిలో మరి కేవలాత్మ పరిపూర్ణ భావాన్ని తెలుసుకోవడం కోసం ఈ చిన్న పద్యం ఉంది. సగుణ నిర్గుణములు కానిది, సదసత్తులు సాకార నిరాకారములు కానిది, క్షేత్రజ్ఞములు కానిది, జంగములు కానిది, కార్యకారణములు కానిది, పాప పుణ్యములు కానిది, బంధమోక్షములు కానిది, జ్ఞాన కర్మలు కానిది, క్షరాక్షరములు కానిది, సత్యాసత్యములు కానిది. అసత్యము సత్యము రెండు కూడా ఎరుక లక్షణాలే. అలానే అసత్యంగా ఉండద్దు, సత్య మార్గంలోనే ఉండండి. సత్యమైన పట్టబయలు చూసి అసత్యమైన ఎరుకను విడిచి ఉండండి. ఖండాఖండములు కానిది, రాకపోకలు లేనిది, ఈ మొదలైన ద్వయదోషములు లేక ఉండినది పరిపూర్ణమనబడును. అది ఏది అంటది దాన్ని? అది ఏమైనా మనకి చేస్తుందా? సహాయం ఏమైనా చేస్తుందా? ఏమి చేయదు. మరి ఎందుకు దాన్ని మనం తెలుసుకోవాలి? ఎందుకు ఆ స్థితి కలిగి ఉండాలి? పరిపూర్ణంలో ఎందుకు మనం లయం అవ్వాలి? అది ఏమి చేయదు. మనం అనుకున్నట్టుగా మనకు కోరికలన్నీ తీర్చేది కాదు. అందులో ఎరుకలేదు కదా. ఎరుకుంటే సమస్తం ఎరిగే జ్ఞానంతో సమస్తం మనం విచారణ చేసుకుంటాం, ఏది కావాలో అది సాధించుకుంటాం. కానీ ఎరుక వలన నరకం తప్పదు. కాబట్టి ఎరుకను విడిచి ఉండాలి అని గురువు ఆజ్ఞ. ఎరుకను విడిచి ఉన్న పరిపూర్ణ స్థితిలో ఆ పరిపూర్ణం ఎరుకలేనిది కాబట్టి, ఎరుకుంటే రాగద్వేషాలు ఉంటాయి. నా శిష్యులు అయ్యో కష్టాల్లో ఉన్నారు, నేను కాపాడాలి, లేకపోతే వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు, నేను సహాయం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఎరుక లక్షణాలే. పరిపూర్ణ స్థితి ఏమి అంటది, నిరాకారమైన, ఏది ఆశించదు, నువ్వు ఏది చేసినా సంతోషించి ఆనందపడేది కాదు, నువ్వు చేయలేదని నీ మీద కోపడేది కాదు. ఎప్పుడు ఒంటికి బట్ట ఎంత దగ్గరగా ఉందో అంత దగ్గరగా భగవంతుడు ఉన్నాడు మనకి. పరిపూర్ణ పరబ్రహ్మ అంత దగ్గరగా ఉన్నాడు. నీలో ఉన్నది, నాలో ఉన్నది, కుక్కలో ఉన్నది, నక్కలో ఉన్నది, అంతా నేను ఉన్నది ఏకమైన స్వరూపం ఇదే. దీని గురించి తెలుసుకోవాలి. తెలుసుకున్న తెలివిని విడిచుండాలి. అప్పుడు అదే అవుతుంది. రాకపోకలు కానిది, ఈ మొదలైన ద్వయదోషములు లేక ఉండినది పరిపూర్ణమనబడును.
వసుదులో ననగదు వర్ధిలో మునగదు గాఢాగ్ని చేత దగ్ధంబు కాదు గాలికి గోలదు కరముల జిక్కదు పాపపుణ్యంబులైన పగిలిపోదు పాపపుణ్యంబులనైనా పగిలిపోదు వానకు తడియదు వడగండ్లకు నప్పదు యస్త్రంబుల హతము కాదు ఎందుకు ఎందరు ఎండ నీడకు రాదు ఎందుకు ఎండకు ఎండదు ఎండ నీడకు రాదు ఘన పాకములనైనా గట్టబడదు ఘనపాసములకైనా గట్టుబడదు చలికి వణకదు భయముల చలికి వణకదు భయముల కులికిపడదు అచలమయ్యుండు పరిపూర్ణ మమల చరిత రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత పరశురామ నరసింహదాస స్వామి రాసిన ఈ భద్రాద్రి రామ సత్యంలో ఎంతో జ్ఞానం ఉంది. పరిపూర్ణ దర్శనం అయిందని తెలుస్తుంది. శ్రద్ధగా వినండి. పరిపూర్ణము భూమిలో మునగదు. భూమిలో పాతేద్దామన్నా ఏదో ప్రళయం వచ్చి భూకంపాలు వచ్చి అన్నీ మునిగిపోతాయి భూమిలోకి. పెద్ద పెద్ద భవనాలు మరి సముద్రాలు కూడా భూమిలోకి వెళ్ళిపోతాయి. భూములు బద్దలై అలా వెళ్ళేది కాదు పరిపూర్ణం. భూమిలో కురిగిపోయేది కాదు. నీళ్ళలో మునగదు. ఏదైనా నీళ్ళు వరదలు అవి వచ్చేసి ఊళ్ళు మునిగిపోయి కొట్టుకుపోతాయి. అలా మునిగిపోయేది కాదు పరిపూర్ణం. అంతా నిండు ఉన్న ప్రకాశ స్వరూపం. గాలికి కూలదు. గాలి గట్టిగా వేస్తే కొన్ని ఇళ్ళు కూడా కూలిపోతాయి. సుడిగాలిలో అలా కొట్టుకుపోతూ ఉంటాయి. అలా గాలి చేత కూడా కూల్చబడేది కాదు. పెనుగాలులు మామూలు సాధారణమైన గాలికి చెట్లే పెనుగాలులు వస్తాయి. అలాంటప్పుడు కూడా చెక్కు చెదరనేది పరిపూర్ణం. చేతులకు చెక్కదు. పట్టుకుందాం అంటే చిక్కుతుందా పట్టుకోవడానికి? ఇదిగో ఇదంతా పరిపూర్ణమే. అంతా నిండు ఉంది. అంతా నిండు ఉంది. బ్రహ్మస్వరూపాన్ని నేను గట్టిగా కావలించుకుందాం అంటే నా దొరుకుతుందా? ఇలా గుప్పిట్లో బంధించేస్తూ ఉంటే దొరుకుతుందా? లేదు. అలాగా దేనికి బంధింపబడదు, దేనికి చెక్కదు. రాళ్ళచే పగలు కొట్టబడదు. రాళ్ళు విసిరి దేన్ని పరిపూర్ణాన్ని బదలపడదు అంటే రాళ్ళతో పగలదు. శస్త్రాస్త్రములతో ఛేదింపబడదు. రాళ్ళచే పగలు కొట్టబడదు. అగ్నిచే కాల్చబడదు. అగ్నిచేతి పరిపూర్ణం కాల్చబడుతుందా? అగ్ని ఇందులో పెడతాం. అగ్నిహోత్రం పరిపూర్ణం అది హోతమైపోతుంది. అదే అణుగుతుందే కానీ దాంట్లో ఉన్న కర్మఫలం అయిపోయాక అగ్ని అదే ఆగిపోతుంది కానీ పరిపూర్ణం కాదు. ఎలా ఉన్నది అలాగే ఉంటుంది. ఇది దివ్య జ్ఞానం. తెలుసుకుంటే దివ్యత్వం, అమరత్వం, పరిపూర్ణ సిద్ధి అమరత్వం. అమరత్వం పొందడం అంటే శరీరం తగిలించుకొని ఇది చనిపోకుండా శాశ్వతంగా ఉండాలనుకోవడం కాదు. తిరిగి పుట్టకుండా ఆత్మరహితమై ఎప్పుడు ఎల్లవేళలా ఏకస్థితిలో ఉండే ఏకస్వరూపం. అది నీవై ఉంది. నేనన్నది తీసేస్తే ఉండదు. అదే నీ స్వరూపం. జై గురుదేవ. పరిపూర్ణ భూమిలో నడగదు, నీడలో మునగదు, అగ్ని చే కాల్చబడదు, గాలికి కూలదు, చేతులకు చిక్కదు, రాళ్ళచే పగలగొట్టబడదు, వానకు తడియదు. వర్షం వస్తే మనం తడిసిపోదామని గొడుగులు వేసుకెళ్తాం. పరిపూర్ణం తడుస్తుందా? తడవదు. వర్షం కురిసినంతసేపు వర్షం అవుతుంది. తర్వాత ప్రయోగం స్వతసిద్ధంగానే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళదు అది. వడగండ్ల నొప్పదు. వడగళ్ళు పడితే మనకి అబ్బా శరీరం తోట్లు పడినట్టుగా దెబ్బలు తగులుతున్నట్టుగా ఉంటాయి. పెద్ద పెద్ద వడగళ్ళు పడుతూ ఉంటాయి ఫోర్స్గా ఆకాశం నుంచి వర్ష సమయం. అలా ఎరుకగల మనకి బాధ, కానీ ఎరుకలేని పరిపూర్ణానికి ఏ బాధ ఉంది? దానికి ఇంద్రియాలు లేవు, నేనన్నది లేదు. అహంరహితమైన స్థితి, అహం లేని స్థితి. దానికి వడగండ్ల దెబ్బ లేదు. వడగండ్లచే నొప్పదు. అస్త్రశస్త్రముల చేత హతము కాదు.
ఇప్పుడు ఒక కత్తిపట్టు తీసుకొచ్చి నరికామనుకోండి తెగ తెగిపోతుంది, చచ్చిపోతుంది. అది మనకే. అది పరిపూర్ణంలో ఒక కత్తిపెట్టి ఇలా వేసినా అది తెగదు. ఎందుకంటే అంతే దాని లక్షణం. అది ఇంద్రియ రహితమైనది. పరిపూర్ణం అస్త్రాలచే చేల్చబడదు, చంపబడదు. ఇది పుట్టదు, పుట్టించదు. అదేమి పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జన్మం తప్పదు అని అంటారు. కానీ పుట్టుక లేని దానికి ఏమి లేదు. జాతా శౌచములు తా శౌచములు లేనిది అంతా నిండి ఉన్నది ఆ చెల్లెలు. చలికి వణకదు, హతం కాదు, ఎండకు ఎండదు, నీడకు రాదు. ఇక్కడ ఎండ బాగా ఉందని మనమైతే ఓ చెట్టు నీడకి వెళ్ళిపోతాం. లేకపోతే ఎక్కడ వేసి ఏటీఎం సెంటర్స్ ఉన్నాయని రోడ్డు మీద చూసుకుని ఆ ఏటీఎం సెంటర్ ఉండగా సేపు ఉంటాం మండు ఎండలో బయట నిలబడి. లేదా ఓ చెట్టు నడి రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే ఎండ తాళలేక ఏదైనా చెట్టు ఉంటే బాగుందని చూసుకొని చెట్టు నీడకి వెళ్తాం. ఎందుకంటే ఏమో ఎరుగుతో ఉంటాం. ఈ పంచభౌతిక శరీరం, ఈ పంచభౌతిక ప్రపంచంలో కొంచెం ఉధృతగా ఉంటే అడ్జస్ట్ అవ్వలేక ఉపశమనం కోసం పరుగులేడదాం. ఎరుగుతూ ఉన్నాం కాబట్టి పరిపూర్ణానికి అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళదు. మండు టెంట్లో అయినా అది అలాగే ఉంటుంది. నీడకి వెళ్ళదు, పక్కకు రాదు, నాకు ఎండ దెబ్బ తగిలిందని అనదు. ఏమి లేని నిరాకారం, నిర్వికారం, పరిపూర్ణ పరబ్రహ్మ. పాసములు చే కట్టుబడదు, చలికి వణకదు, భయములు కెలికి పడదు. ఎరుగవాలి పాసాల చోటి కట్టుబడదు. పాసాలు మనం ఉన్నామంటే పాసాలకి కట్టుబడతాం. చేతులకి సంఖ్యలు వేశారనుకోండి బందీ అయిపోతాం. కాళ్ళకి బంధాలు వేస్తాం, పశువులకి బంధాలు వేస్తారు, అది నడవలేదు, బందీగా ఉంటుంది. అలాగ బంధింపబడదు పరిపూర్ణం. ఏదైనా పాసం వేసి ఒక తాడేసి కట్టేద్దామంటే కట్టుబడదు. బంధం వేసేద్దాం కాళ్ళకంటే కాళ్ళు చేతులు ఉంటాయి కదా, బంధం లేదంటే పరిపూర్ణానికి ఏది ఉంది. బంధించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అది బందీ కాదు. సర్వకాల సర్వావస్థలు యందు ములుగుచ్చు సందు లేక అంతా నిండి ఉన్న బ్రహ్మస్వరూపం పరిపూర్ణం. దాన్ని ఏ విధంగా మనం బంధించలేము. ఏదైనా ఒక ప్రయాస పడితే అది మన పిచ్చి బ్రహ్మ అవుతుంది, కానీ పరిపూర్ణానికి ఏది కాదు. ల్యాంప్కే కొట్టాం, పరిపూర్ణం అన్న కొట్టింది తెలియదు. అసలు పరిపూర్ణానికి ల్యాంప్కే తెలియదు లేదు. అది స్వతసిద్ధమైన బ్రహ్మస్వరూపం. ఇదే, దీని మించి ఏమీ లేదు, మరొకటి ఎక్కడ లేదు. ఇంకోటి ఏదైనా ఉంది అంటే అదంతా మాయ. ఇక మంట పెట్టాను పరిపూర్ణం అంత అగ్నిచే కాల్చబడుతుందా? లేదు, అందులో ఎరకలేదు. అది గాలి చే విసిరివేయబడదు, అగ్ని చే కాల్చబడదు, మరి వడగండ్ల చే నొప్పదు అని అన్నాం కదా. దేనికి చెల్లించక అంతా నిన్ను ఉన్న బ్రహ్మస్వరూపానికి మనం నమస్కారం చేసుకొని అందులో లయమయ్యే మార్గాన్ని సూచించు సద్గురుదేవ, నన్ను నీలో కలిపేసుకో. నేను లేని స్థితి, జన్మ మరణాలు లేని స్థితికి నన్ను తీసుకెళ్ళి సద్గురుమూర్తి అని మనం నమస్కారం చేసి అన్నీ వదిలి ఉండాలి. రాగద్వేషాలు, బాధలు, బెంగలు, అనుమానాలు అన్నీ విడిచేసి నేనన్నది లేదు, చావు పుట్టుకలు లేని స్థితికి ఎన్నో యుగాలుగా ఈ ఆత్మ ఎన్నో యోనుల్లో, ఎన్నో గర్భవాసాల్లో, ఎన్నో నరకాలు అనుభవించి, ఎన్నో యోనుల్లో పుట్టి, ఆ జన్మలలో ఎన్నో బాధలు పడి తొలుకు మానవ జన్మకు వచ్చింది. మానవ జన్మకు వచ్చిన ఈ అహం, ఈ ఎరుక నేను మళ్ళీ దిగజారకుండా పూర్ణ స్థితికి కలిగి ఉండాలి. పరిపూర్ణ బ్రహ్మాన్ని తెలుసుకొని అందరూ జనన మరణాలు లేని స్థితికి చేరుకోవాలంటే ఏదో ప్రయాణం చేసి ఏదో విమానాలు ఎక్కేసి ఆకాశానికి పైకెక్కేసి చేసేది కాదు. ఉన్న చోటే
నువ్వు ఉన్నది ఉన్నట్లుగా విడిచి ఉండడమే. దేని తెలివితోటైతే అంత తెలుసుకుంటున్నామో, ఏ కళ్ళతోటైతే అంత దృశ్యాన్ని చూస్తున్నామో, ఆ కళ్ళు చర్మచక్షులు ఇవి కాదు, లోపల ఈ కళ్ళ ద్వారా చూసే జ్ఞానం. అలాగే వాక్ ద్వారా వచించే జ్ఞానంతో వచిస్తున్నాం, కానీ నోరు మాట్లాడదు. నోరు లోపల నాభి నుంచి మాట్లాడే శక్తి, ప్రేరణ శక్తి ఒకటి ఉంటుంది. అదే ఎరుక, అదే బ్రహ్మానుపండు. అది లేని స్థితిలో నిరావరణం, నిరాకారం, నిరామయం, నిర్మలం ఆ స్థితి ఉండడమే పరిపూర్ణ పరబ్రహ్మలో మనం లైన్ అయ్యే అద్భుతమైన స్థితి. నీవు లేని స్థితి నిజస్థితి. అది పరిపూర్ణమను అసలమే పరిపూర్ణ మామల చరిత. జై గురుదేవ. బాధితంబైన ఈ ప్రకృతి ద్వయములు లేక కేవల పరిపూర్ణ భావమునకు స్థూల దేహములు లేదు, సూక్ష్మ దేహములు లేదు, కారణ దేహ సంఘటన లేదు, ఘన మహాకారణ ఘటము లేనే లేదు. బ్రహ్మాండ బాంధవం ఏదో ఘటము అని అంటారు కదా, అది ఏది లేదు. లేదు జాగ్రత్త అవస్థ లేదు, లేదు స్వప్నావస్థ లేదు, నిద్రావస్థ లేదు, తుర్యావస్థ లేదు, సర్వమీశ్వరతను చతుష్టయము లేదు, విశ్వ తైజస ప్రాజ్ఞాది విభులు లేరు. రమ్య గుణధామ భద్రాభిరామ పరశురామ నరసింహదాస సంరక్షితాత్మ. ప్రకృతి దోషరహిత పరిపూర్ణమునకు స్థూల సూక్ష్మ కారణ మహాకారణ దేహములు లేవు. దేహం ఉంటేనే కదా దానికి స్థూలం అని, సూక్ష్మని, కారణమని, మహాకారణం అని దేహాలు. ఈ జీవతనువులు 4, ఈశ్వర తనువులు 4 అని అష్టతనువులు. దేహం ఉంటేనే, ఆవరణ ఉంటేనే దానికి కలుగుతున్నాయి. నిరావరణానికి ఏముంది? ఏ తనువు లేదు. నిరావరణం ప్రకృతి ద్వైదోషం రహితం లేదు. స్థూల సూక్ష్మ జాగ్రత్త స్వప్న అవస్థలు లేవు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, తుర్యాతీతము ఈ అవస్థలు విరాట్ హిరణ్మయ, అవ్యాకృత, సర్వసాక్షి, ఈశ్వర తనువులు, విజయ తనువులు స్థూల సూక్ష్మ కారణ మహాకారణాలు. ఈశ్వర తనువులు విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ ఈ 4 ఈశ్వర తనువులు. ఈ అష్టతనువులు కానిది పరిపూర్ణ పరబ్రహ్మం. విశ్వతైజస ప్రాజ్ఞ ప్రత్యేగాత్మ అభిమానులు లేనిది ఎరుగవలని ఇది తెలుసుకోవాలి. పుట్టదు గెట్టదు, పట్టదు, ముట్టదు, కొట్టదు, తిట్టదు, కట్టుబడదు, ఎరుగదు మరువదు, కరుగదు, ఎరగదు, పెరగదు, విరగదు, తరగుబడదు, యాడదు, పాడదు, వాడదు, యోడదు, వేడదు, గోడదు, జోడదు, ఎదరదు, బెదరదు, వదరదు, చెదరదు, మొదరదు, పదరదు, గదలబడదు, జనదు, పెనగదు, చెనగదు, వినదు, కనదు, ఖేదమోద ద్వయములు లేని కేవలాత్మ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత. అచల పరిపూర్ణ కేవలాత్మ పుట్టక, గిట్టక, పట్టక, ముట్టక, కొట్టక, తిట్టక, కట్టుంబడక, ఎరుగక, మరుగక, కరగక, ఎరుగక, పెరుగక, విరుగక, తరుగక, పాడక, వాడక, యోడక, వేడక, ఏది లేనిది. అవన్నీ ఏమైనా ఉన్నాయంటే అది ఎరుక. ఏది లేకుండా నిర్మలంగా ఎప్పుడు స్వతసిద్ధంగా నిరావరణం, నిరామయం, నిర్వికల్పం ఇదే ఎప్పుడు స్వతసిద్ధమై ఇలాగే ఉంటుంది. అది ఎరగదు, మరగదు, అరగదు, తరగదు, వరగదు, ఏది లేదు, ఎప్పుడు ఒకేలాగా ఉంటుంది. అది కేవలాత్మ పరిపూర్ణం. సర్వకారముల చలించక,
ఒక్క తీరుగా పరిపూర్ణమై ఉన్న బట్ట బయలు పతిగాదు సతిగాదు రతిగాదు ప్రతిగాదు స్థుతిగాదు ఉత్పత్తి స్థితియుగాదు మృతిగాదు శృతిగాదు శృతిగాదు ధృతిగాదు కృతిగాదు వికృత హంకృతులు కాదు క్షితిగాదు మతిగాదు మితిగాదు మృతిగాదు యతిగాదు మూల ప్రకృతియు కాదు గతియు దుర్గతియు కాదు సద్గతియు కాదు గతము విగతము కాదు యాగతము కాదు యోగతము కాదు రమ్యకొండ ధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితాత్మ సర్వకాల సర్వావస్థలయందు చలించక పరిపూర్ణమై ఉన్న బట్టబయలు పతియు సతియు రతియు ప్రతియు స్తుతియు ఉత్పత్తి స్థితి లయములు మృతి స్మృతి శృతియు ధృతియు కృతియు వికృతియు అహంకృతియు క్షితియు మితియు ద్యుతియు యతియు మూల ప్రకృతియు గతియు దుర్గతియు సద్గతియు గతము విగతము అగతము ఈ మొదలైనవి ఏవి కానిది పరిపూర్ణ పరబ్రహ్మము. ఏదైనా ఉంది అంటే అది ఎరికే. ఇంద్రియాతీత లక్షణం. జై సద్గురు బ్రహ్మ మహారాజ్. కేవలాత్మ స్వరూపం గురించి తెలుసుకున్నాం. పరిపూర్ణ పరం అంతా నిండున్న బ్రహ్మస్వరూపాన్ని గురించి తెలుసుకున్నాం. ఈ అనుభూతిలో హాయిగా అహంరహిత స్థితిలో ఉందాం. జై సద్గురు బ్రహ్మ మహారాజ్. జై సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహరణం సద్గురు చరణం భవభయహరణం. శ్రీ అమలాంబ శ్రీమతి ఘంటికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. శ్రీధర శివరామదీక్షిత సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై. పరశురామ సీతారామ స్వామికి జై. భాగవతుల శ్రీ కృష్ణదేశిక ప్రభుత్వ వారికి జై. పీల్కాణ లక్ష్మణ ప్రభువులకు జై. పగడాల శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వరరావు సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై. ఆరట్ల రామారావు సద్గురు బ్రహ్మ మహారాజ్కి జై. పంచదశి దుర్గా ఆనంద స్వామికి జై. అవలాంబ శ్రీమతి గండికోట సుభద్రమ్మ సద్గురు పరబ్రహ్మణే నమః. ఆచర ఋషులందరికీ నమస్కారం. ఎంత ఘనమైన బోధ, ఎంత సులువుగా మనకు తెలియజేస్తుంది. అటువంటి సద్గురుమూర్తులకి ఎల్లవేళలా కృతజ్ఞత కలిగి ఉందాం. జై సద్గురు. జై గురుదేవ.